శాంతి. నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని. బాబా నాకు టీచర్. బాబా నాకు సద్గురువు. నేను మాస్టర్ సద్గురువును. శివ పరమాత్మ నాకు జీవిత భాగస్వామి. నేను శివ పరమాత్మకు జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్నిచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. సో ఇదే ఆత్మిక స్థితిలో మన యొక్క జ్ఞానము, యోగము, ధారణ, సేవ, ఈ 4 సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని మనం కలిపి చదువుకోవాలి. ఆ తర్వాత ప్రాక్టికల్ లైఫ్ లో కూడా తీసుకురావాలి. సో మనం 2 రోజుల నుంచి ఏదైతే మురళి చదువుకుంటున్నామో, గౌరవం ఇవ్వటమే గౌరవం తీసుకోవటము. సో స్వయంపై గౌరవం ఎలా ఇవ్వాలన్నది ప్రాక్టికల్ లైఫ్ చెప్పేశాను. ఆ తర్వాత జ్ఞానంపై గౌరవం. సో బాబా చెప్పినట్టు అచంచల నిశ్చయం ఉంటేనే కరెక్ట్ గా బాబాతో పాటు ముందుకెళ్ళగలుగుతాము. ఆ తర్వాత 4వ విషయం ఏదైతే ఉందో, సంబంధ సంపర్కాలలోకి వచ్చి ఆత్మలపై గౌరవం అంటే మన దగ్గరికి వచ్చిన ప్రతి ఆత్మపై, అంటే బ్రాహ్మణాత్మైనా అజ్ఞాని ఆత్మైనా కానీ ప్రతి ఆత్మపై శ్రేష్ఠ భావన అంటే ఉన్నతంగా చేసే భావన మరియు ముందుకు తీసుకువెళ్లే భావన, విశ్వ కళ్యాణం యొక్క కామన ఉండాలి. ఈ ధారణలతో ప్రతి ఆత్మ యొక్క సంపర్కంలోకి రావడం, ఇదే గౌరవం ఉంచుకోవటం. సదా ఆత్మ యొక్క గుణాలను లేదా విశేషాలను చూడాలి. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ వాక్యాలు ఏవైతే చదివామో ఈ వాక్యాలని మనం అందరం ప్రాక్టికల్ లైఫ్ లోకి తీసుకురావాలి. ఊరికే మురళి చదివేసుకున్నామని కాదు. సో నేను మళ్ళీ వాక్యాలు చదువుతున్నాను, అండర్లైన్ చేసుకోండి. రాబోయే రోజుల్లో మనమంతా వీటిని ప్రాక్టికల్ లైఫ్ లోకి తేవాలి. సో ఏం చెప్తున్నారు బాబా ఇక్కడ? ముఖ్యంగా ఒకసారి కూడా సంబంధ సంప్రదింపుల్లోకి, కర్మనా సేవ అంటే సంబంధ సంప్రదింపుల్లోకి అంటే స్థూల సేవే కాదు, సంబంధ సంప్రదింపుల్లో కూడా రావాలి అంటున్నాడు. సో ఇంకా ఇప్పుడు మన స్థితిని ఊడవడము, తుడవడము, స్వీట్లు హాట్లు చేసుకునే స్టేజ్ నుంచి పూర్తిగా అవన్నీ ఇళ్లలో మన ఇల్లు సేవాస్థానము చేసుకుంటాం కాదనట్లేదు, ఆ స్టేజ్ నుంచి పైకి రావాలి. ఆ స్టేజ్ నుంచి పైకి వచ్చి ఒకరికొకరు సహయోగం ఇచ్చుకుంటూ సంబంధ సంప్రదింపుల్లోకి వస్తూ మొత్తం విశ్వం యొక్క సేవ చేయాలి. సో మళ్ళీ పాయింట్ రిపీట్ చేస్తున్నాము. స్థూల సేవ, కర్మనా సేవ అంటే స్థూల సేవే కాదు, సంబంధ సంప్రదింపుల్లోకి రావాలంటాడు బాబా. సో ఇప్పుడు ఈ వాక్యాన్ని దృష్టిలో పెట్టుకుని మన మనస, వాచ, కర్మన అన్ని సేవలు కలిసి చేస్తాం. సో ఎవరెవరైతే చెయ్యాలన్న ఉద్దేశం ఉంటుందో, ఈ రోజు నేను ఏదైతే మీకు చెప్తున్నాను మీ ఉన్నతి కోసం చెప్తున్నానన్న నమ్మకము, గౌరవం ఉంటే నేను పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకుని, వ్యక్తిగత శ్రద్ధ తీసుకుని ముందుకెళ్తాను. నేను ఒకటి చెప్తుంటే మీరోటి చేస్తూ పోతుంటే నాకు వచ్చిన నష్టం ఏమీ లేదు. మీ స్వేచ్ఛని నేను గౌరవం ఇస్తాను. ఎందుకంటే మనమంతా ఒక తండ్రి పిల్లలుగా తండ్రి ద్వారానే మీ అందరితోటి నాకు సంబంధం ఏర్పడింది తప్పితే శివబాబా లేకపోతే అసలు మీతో ఏ సంబంధము లేదు. సో కాబట్టి సంఘటనలో ఉండి కలిసి నేను మీ ఉన్నతి కోసమే చెప్తున్నానన్న నమ్మకం ఉంటే నాతో పాటు రండి, నేను చెప్పింది వినండి. లేదు సొంతంగా సేవలు పెట్టుకుంటామంటే కూడా ఓకే, మీ వ్యక్తిగత స్వేచ్ఛని, మీ నిర్ణయానికి నేను గౌరవం ఇస్తాను. సో ఆ రకంగా కూడా పెట్టుకోవచ్చు. కానీ పరివారంతో కలిసి నడవాలి, ఒకటై నడవాలంటే మాత్రము ఏవైతే మేము సూచనలు గ్రూప్ లో ఇస్తున్నామో ఆ గ్రూప్ లో ఇచ్చే సూచనలకు ఆధారం, ఇప్పుడు ఎవరెవరు నేను ఇచ్చే సూచనలు ఫాలో అవుతున్నారో ఫాలో కావట్లేదో నాకు తెలిసిపోతుంది. ఆ ఫాలో కాని వాళ్ళు అక్కడ తప్పులు చేస్తున్నారు. సో ఇంకా పరివారంతో ఎక్కడ కలిసి నడుస్తున్నారు, ఎక్కడ ఒకటై నడుస్తున్నారు. సో ఇప్పుడు ఈ వాక్యాలు ఏవైతే ఉన్నాయో, ప్రతి బ్రాహ్మణాత్మైన అజ్ఞానాత్మ ప్రతి ఆత్మపై శ్రేష్ఠ భావన అంటే ఉన్నతంగా చేసే భావన మరియు ముందుకు తీసుకువెళ్లే భావన, విశ్వ కళ్యాణం యొక్క కామనతో ఉండాలి. ఈ ధారణతో ప్రతి ఒక్క ఆత్మ యొక్క సంపర్కంలోకి రావాలి. సో మనసా సేవ కలిసి చేస్తాము,
ఎవరెవరికైతే దగ్గరైతే సంకల్పాల ఖజానా అన్నది లేదో వాళ్ళందరికీ ఆ ఖజానాలు ఇస్తాము. ఆ తర్వాత మొన్న సండే ఎవరైతే మీటింగ్ అటెండ్ అయ్యారో, ఎవరెవరు నా నుంచి ఏ సహయోగం కావాలని కోరుకున్నారో ఇంచుమించు అందరికీ ఫోన్లు చేసేసాను నేను. వాళ్ళు ఏ ఏ సేవలు చేస్తారన్నారో ఆ సేవలు కూడా నేను వాళ్ళకి కేటాయించాను. అవి కాకుండా ఇంకెవరైనా రాని వాళ్ళు ఇంకేమైనా సేవలు కావాలంటే నాతోటి కాంటాక్ట్‌లోకి రావచ్చు. తర్వాత స్కూల్లో టీచర్లకి, విద్యార్థులకు చెప్తా అని చెప్పి ఆ రోజు ప్రత్యేకించి మీటింగ్‌లో మనోహర్ అన్నయ్య చెప్తే ఆయనకు తగ్గట్టు సంకల్పాలు కూడా మార్చాం. ఆ పిల్లలు తల్లిదండ్రులు పిల్లల గురించి ఏం కావాలి అని చెప్పి. సో, అన్నయ్యకి ఫోను చేసి తెలుసుకోండి. ఇంక ప్రతిదానికి నన్ను కాంటాక్ట్ పాయింట్‌గా పెట్టేసుకోవడం అని కాకుండా, అందరితోటి సంబంధ సంప్రదింపుల్లోకి రావాలి. ఎందుకంటే చెప్పాను గదా! హిందీ, ఇంగ్లీష్‌కి షిఫ్ట్ అవుతున్నాం మేము. సో, ఈరోజు ఎవరైతే శ్రద్ధ తీసుకుంటారో వాళ్ళ విషయంలో నేను పర్సనల్‌గా ఇంట్రెస్ట్ గైడ్స్ ఇప్పుడు అన్నయ్య చేస్తాను అంటే ఫోను చేసి ఏం చేస్తారు, ఏంటా అని చెప్పి అలా వెళ్తాను ముందుకంటే పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకోగలను గానీ, నాతో కాంటాక్ట్‌లో లేకుండా, చెయ్యకుండా గ్రూప్‌లో ఒకటి నడుస్తుంటే ఇంకోటి చేసి, ఆ తర్వాత అన్నీ వ్యతిరేక దిశలో చేసి ఇవన్నీ చేస్తుంటే గూడా నేను చూస్తూ అలా సహించాలంటే చూస్తూ ఉంటాను గానీ, సపోర్ట్, గైడెన్స్ మాత్రం ఉండదు. చెప్తానోసారి. చెప్తే మీరు వింటే ఇట్స్ ఓకే. వినకపోయినా ఇట్స్ ఓకే. ఎందుకంటే మీరు చేసే కర్మలకు మీరే బాధ్యులు. మీరు తప్పు చేస్తుంటే మీకు పాపం జమవుతది కాబట్టి నేను చెప్పాల్సొస్తోంది. లేదు మీరు బలహీనంగున్నాము, మేము తప్పులు పాపాలు చేసుకుంటే మీరు చెప్తే మేము అంత ధైర్యం లేదు మాకు అంటే ఇంక అక్కడికి నేను వదిలేస్తాను. ఎందుకంటే ఎవరు చేస్తే వాళ్ళే పొందుతారు కాబట్టి. సో, మనసా సేవ అన్ని కలిసి చేస్తాము. గ్రూపుల్లో పోస్ట్ చేస్తున్నాము. కొంతమంది గ్రూపులుగా ఫార్మ్ అయ్యి గూడా చేస్తున్నారు. ఆ గ్రూపుల్లోనూ కలవచ్చు. రాబోయే రోజుల్లో కొన్ని సందర్భాల్లో ఇంకా కొంచెం స్ట్రీమ్ లైన్ అయిన తర్వాత అప్పుడప్పుడు మేము గూడా జూమ్ ద్వారా పెడతాము. లేదా హైదరాబాద్‌లో గూడా పెడతాము. తర్వాత నెక్స్ట్ ఏవైతే సోషల్ సర్వీస్ ఇవి చేసే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో, నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏదైతే అమ్మ నాన్న ఆశ్రమం అని చెప్పేసి ఒకటి వీడియో పెట్టాం. ఈ జూమ్ అటెండ్ అయ్యే వాళ్ళందరూ గ్రూప్ చూసుకోవాలి. నేను గ్రూప్ చూసుకోలేదు, కింద చూడలేదు, మెసేజ్‌లు చూడలేదు. ఇలాంటి ఆన్సర్‌లు ఎవరైనా నాకిస్తే మినిమమ్ గ్రూప్‌లో మెసేజ్‌లు కూడా చూసేంత టైం లేకపోతే నేను చేయగలిగింది ఏమీ లేదు. ఆ మెసేజెస్ చూసుకొని మీకు టైం లేకపోతే స్టార్ మార్క్ పెట్టేసుకొని తర్వాత మీకు వీలున్నప్పుడు చూసుకోండి. టోటల్‌గా నేను మెసేజే చూడలేదంటే మీకు దగ్గరుండి నేను మెసేజ్ చూపించలేను. సో, ఇవన్నీ ఇప్పుడేంటంటే నా నోటీస్‌కొస్తూ ఉంటే నచ్చజెప్తున్నాను. వింటే సరే లేదా ఇంకా ఎందుకంటే ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా దృఢ సంకల్పం ఉన్నవాళ్ళు, నిజాయితీ ఉన్నవాళ్ళు, కొంత అడుగు ముందుకు వేసేవాళ్ళే కావాలి. అంతా ఏమంటారు దాన్ని అల్లాటప్ప డిలీట్ అయితే అయిందిలే, పోతే పోయిందిలే అంటే ఇంక మేము చేయగలిగిందేమీ లేదు. సో, కాబట్టి గ్రూప్ కంపల్సరీగా చూడాలి. ఎవరైనా నేను గ్రూప్ చూడట్లేదు అంటే ఇంక అక్కడికి ఇంక మా వెంట తీసుకెళ్లడం అన్నది ఇంక మీకు అంత చిన్న చిన్న విషయాలు నేను నచ్చజెప్పుకుంటూ నేను తీసుకెళ్ళలేనింక. సో, గ్రూప్ చూసుకుంటూ ఉండాలి. సో, మన్సస్ ఆ తర్వాత అదేదైతే ఆ ఫౌండేషన్స్ గురించి వేసామో, ముఖ్యంగా ఈ అమ్మ, నాన్న ఆశ్రమం అని చెప్పేసి హైదరాబాద్‌లోనే ఉంది కాబట్టి, మనమంతా ఓసారి గ్రూప్‌లో పెడతాము. ఓసారి వ్యక్తిగతంగా ఎళ్లి చూసేసొద్దాం. చూసేసి కొంత అమౌంట్ గూడా డొనేట్ చేసేసి వద్దాము. సో, ఇలాంటి కార్యక్రమాలు గూడా ఉంటాయి. వాచ, వాచాకి సంబంధించి కూడా ఆ మధ్య అంతా మేము ట్రైనింగ్‌లు ఇస్తాం, అది ఇస్తాం అంటే మరి కొంతమందొచ్చారు, కొంతమంది రాలేదు. సో, అప్పుడు గూడా అవకాశం ఇచ్చాను. జూమ్‌లో గూడా చెప్పమని మరి పెద్దగా ఎవరు రాలేదు. కాబట్టి ఇంక నా వైపు నుంచి వాచా సేవకి పర్సనల్ సపోర్ట్, గైడెన్స్ ఇవ్వడం అంటే ఇంకుండదు. ఇంక అది ఆపేస్తున్నాను ఆ సేవలు నేను. ఎందుకంటే ఆల్‌మోస్ట్ అక్టోబర్ నుంచి అందరికి చెప్తూనే ఉన్నాం. రండి ముందుకి చెప్పండి, చెప్పండని. సో, కొద్దిమందే వచ్చారు. సో, కాబట్టి వాచా సేవ గూడా నా పర్సనల్ గైడెన్స్, సపోర్ట్ అన్నది ఇంకా రాని వాళ్ళ కోసం అంటూ ఇంకా ఉండదు. అది అక్కడికి ఆపేస్తున్నాను. ఇప్పుడు కర్మనా సేవలు. సంబంధ సంప్రదింపుల్లోకి రావాలి. ఒకరికొకరు సహయోగం ఇచ్చుకుంటూ ఉండాలి. సో, ఇప్పుడు మీ అందరికి ఏంటంటే క్యాన్వా సాఫ్ట్‌వేర్ నేర్పిస్తాం. సండే రోజు 8:30 నుంచి ఉంటుంది. సో, ఇప్పుడు ఈ క్యాన్వా క్లాసెస్ ఎవరైతే అటెండ్ అవుతున్నారో వీళ్ళకి మేమేంటంటే ఆ విద్యాలయం పేరు మార్చామన్న విషయము జూమ్ ద్వారా చెప్పాము. సో, అది మెసేజెస్ పైన వస్తుంటది. సో, ఇక్కడ మరి ఆ విషయం ఎంతవరకు ఎంతమందికి తెలుసా అన్నది గూడా ఒకసారి నాకు తెలియాలి. ఎందుకంటే నాకు తెలియని వాళ్ళు గూడా చాలా మంది తీసేసుకున్నారు. గ్రూప్‌లో చేరారు. మీరు చేరడం మంచిదే. వి వెల్కమ్ యూ. కానీ మీరు ఎవరు చేరుతున్నారు? ఎందుకు చేరుతున్నారన్నది నాకు తెలియాలి. సో, మైక్ ఇది ఆన్ చేసే ఉంది. నేను ఒక్కసారి పేరు అడుగుతా. అంటే నాకు తెలియని వాళ్ళు ఎవరా అన్నది ఓసారి చూద్దామని.
సో ఈ 2532601 ఎవరో జాయిన్ అయ్యారు, పేరు కూడా ఏం లేదు. మరి వీళ్ళెవరో ఒకసారి కెమెరా ఆన్ చేయండి, నేను చూద్దాం అనుకుంటున్నాను. అంటే మీరు జూమ్ క్లాస్ అంటే, ఎందుకంటే ఇప్పుడు మేము నిరాకార శివ పరమాత్మ అంటే మళ్ళీ మీరు బ్రహ్మకుమారి అన్నారంటే కథ అంతా ముందుకు వచ్చేస్తుంది నాకు. సో లేరు అని అంటే నెక్స్ట్ మిగిలిన వాళ్ళంతా. ఈ చెన్నకేశవ్ ఎవరు? క్యాన్వా గ్రూప్ లో చేరారు. చెన్నకేశవ్ ఎవరు? సో అటెండ్ అవ్వట్లేదా? సో తెలీదు. తర్వాత మిగిలిన వాళ్ళంతా రాజు బెంగళూరు అంట, లేరా వీళ్ళు? వీళ్ళు తెలుసు. తర్వాత కార్తిక్. కార్తిక్ ఎవరు ఇక్కడ? ఒక్కసారి కెమెరా ఆన్ చేయండి, నేను చూద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే గ్రూప్ లో కూడా అన్ని గైడ్ లైన్స్ తీసుకోకుండా చేస్తూ ఉన్నారు. కార్తిక్ ఎవరు లేరా? తర్వాత మల్లేశ్వరి. మల్లేశ్వరి ఎవరు? ఒక్కసారి కెమెరా అసలు ఆడియో ఆన్ చేయండి. లేరా మల్లేశ్వరి కూడా? మీరు అంతే ఏంటంటే క్యాన్వా గ్రూప్ లో చేరారు. మరి ఇక్కడ చూస్తేనేమో మరి జూమ్ క్లాసెస్ నాకు పరిచయాలు లేవు. మరి ఏమీ పరిచయాలు లేకుండా వీళ్ళన్ని రాంగ్ మెసేజెస్ పోస్ట్ చేస్తుంటే మరి మణికంఠ ఎవరు ఇక్కడ? మణికంఠ కూడా లేరు. తర్వాత ఏంటి? తర్వాత జస్ట్ ఓం శాంతి. ఇక్కడ నంబర్ ఏమొచ్చిందంటే 900008525330. 900008525330 ఫోన్ నంబర్ ఎవరిది? సో వాళ్ళు లేరు. తర్వాత పాలడుగు నాగేశ్వరరావు. సో వాళ్ళు కూడా లేరా? తర్వాత పెరుగు విజయలక్ష్మి అంట. సో వాళ్ళు కూడా లేరు. తర్వాత సునంద ఎవరు? సునంద కూడా లేదు. తర్వాత ఫోన్ నంబర్ 8464954121. సో వీళ్ళెవరూ లేరు యాక్చువల్ గా జూమ్ లో, కానీ మరి ఎందుకు క్యాన్వాలో చేరాలో తెలీదు. సో ఇప్పుడు ఈ క్యాన్వా ఏదైతే ఉందో ఈ సాఫ్ట్వేర్ ద్వారా, ఇది యాక్చువల్ గా ఇండస్ట్రీ లెవెల్ సాఫ్ట్వేర్స్ ఈ మధ్య అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో. ప్రవళిక, నేను కూడా నంబర్ ఇచ్చాను కానీ నాది యాడ్ అవ్వలేదు అందులో. క్యాన్వాలో లింక్ పెట్టేసాం, జాయిన్ అవ్వమని. యాడ్ అవ్వాల్సింది ఏం లేదుగా, లింక్ ద్వారా జాయిన్ అయిపోవడమే. మీరు అది రిజిస్టర్ చేసుకోమన్నారు కదా, అది అది రావట్లేదు. క్యాన్వాలో రాకపోవడం అంటూ ఉండదు. గ్రూప్ లో చేసిన వాళ్ళని గైడెన్స్ తీసుకొని చేయడమే. అది ఇట్స్ జస్ట్ సాఫ్ట్వేర్. మీ ఇమెయిల్ ఐడి ద్వారా ఎంటర్ అవ్వడమే. సో మీ అదే చెప్పబోతున్నాను నేను. అదే చెప్పబోతున్నాను. మీరు ఇదేంటి, మీరు కొంచెం సేపు కొంచెం ఆగండి, నేను అదే చెప్పబోతున్నాను. ఓకే. సో ఇప్పుడు ఈ క్యాన్వా సాఫ్ట్వేర్ రిజిస్ట్రేషన్ గానీ సహయోగం గానీ గ్రూప్ లో ఎవరైతే ఉన్నారో, ఇందులో ముఖ్యంగా ఎవరైతే ఆ టెక్నికల్ సపోర్ట్ ఇస్తారో వాళ్ళని ఇప్పుడు చూపిస్తాను నేను. చూపించే ముందు ఫస్ట్ అసలు ఈ క్యాన్వా సాఫ్ట్వేర్ లో చేసేవన్నీ మీరు మన శివ పరమాత్మ జ్ఞానములు ఏదైతే ఉందో అందులో వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఆ సాఫ్ట్వేర్ లోనే చేశాం. ఈ సాఫ్ట్వేర్ నేను యాక్చువల్ గా ఫస్ట్ నేర్పించింది స్పందన అని చెప్పేసి ఒక అక్కకి నేర్పించా. స్పందన ఉన్నావా సార్? కెమెరా వచ్చి స్పందన కూడా రాలేదా? సరే, ఇట్స్ ఓకే. సో అప్పుడప్పుడు వస్తూ ఉంటది. సో ఫస్ట్ తనకి నేర్పించాను, తర్వాత వీళ్ళకి నేర్పించాను. ఎవరు? మన మల్లికార్జున మన సండే మీటింగ్ లో చూపించాం కదా. సో వీళ్ళకి నేర్పిస్తే ఈ పిల్లలు చేస్తూ ఉన్నారు. ఒకసారి వీళ్ళు స్పాట్ లైట్ చేస్తాను. సో ఈ విషయం ఇక్కడ ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నామంటే, ఈ రోజు యజ్ఞంలో వయసుతో సంబంధం లేకుండా ఆ చెయ్యాలన్న భావన ఉంటే చేసేయచ్చు. ఇప్పుడు ఈ పిల్లలు ఈ చిన్న వయసు అయినా కానీ ఓపికగా కూర్చుని ఆ సాఫ్ట్వేర్ నేర్చుకుని దాన్ని చూసి, అంటే ఇంకా వాళ్ళు ఏం చేశారని ఇంకా నేను చెప్పక్కర్లేదు మీరు, ఎందుకంటే ఆల్రెడీ వీడియోలు చూసేస్తున్నారు. ఆ తర్వాత గ్రూప్ లో భగవంతుడు అవతరించాడని చెప్పి ఏవైతే మెసేజెస్ ఉన్నాయో, ఇదిగో మన మల్లికార్జున్ ఉన్నాడు కదా, ఎక్కువ మల్లికార్జున్ చేస్తా, తర్వాత హైందవ. అంటే వీళ్ళందరికీ గైడ్ అన్నమాట. అంటే వీళ్ళు ఏదున్నా కానీ వాళ్ళకి గైడ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ముఖ్యంగా తల్లిదండ్రులు, మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం తల్లి పాత్ర గురించి. సో తల్లి ఊరికే ఫిజికల్ నీడ్స్ చూసేయడం కాదు, పిల్లల పుణ్యం కాత పిల్లల ఉన్నతి కోసం కూడా చూడాలి. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే, పిల్లలకు టైం లేదు, పిల్లలు చేయలేరు,
వాళ్ళకి చదువులతోటి అయిపోయి ఎస్ నేను కూడా ఒప్పుకుంటాను. పిల్లలకు నిజంగానే టైం లేదు. కానీ కొంత సమయం అన్నది పుణ్యం సంపాదించుకోవడానికి కూడా కేటాయించాలి. ఆ పుణ్యం సంపాదించుకోకపోతే మీరు ఎంత ఇప్పుడు కాదు అడిగిన చేసినా సమాజం కానీ వీడియో బంద్ చేసావు. మీరు ఎంత కష్టపడి చదువు చదివిచ్చినా పిల్లలకు ఆ పుణ్యం బ్యాకప్ అన్నది లేకపోతే బయట నుంచి ఏవైతే ఆ కంఫర్ట్స్ ఆ మెటీరియల్ ఇవన్నీ యాక్చువల్గా ఆ పిల్లల క్లాస్ ఏవైతే పిల్లల్ని శక్తిశాలిగా చేసేవి నేను అప్పుడే చెప్పాను. అప్పుడే సుమక్క కూడా స్ట్రైక్ అయి చేసింది అనేది ఇప్పుడు ఒక సుమక్క కూడా మాట్లాడతారు. ఒకసారి వినండి. ఒకసారి వాళ్ళని పరిచయం కూడా చేయండి అక్కయ్య. ఓం శాంతి. చిన్నబ్బాయి మల్లికార్జున్. వాయిస్ తక్కువ వస్తుంది. వినిపిస్తలేదా మంజులక్క? ఆహా చాలా లోగా వస్తుంది. వినిపిస్తుందా మంజులక్క? చెప్పండి, గట్టిగా వాయిస్ పెంచి మాట్లాడండి సరిపోతుంది. చిన్నబ్బాయి అక్కయ్య అందరికీ మల్లికార్జున్. నమస్కారం. నమస్తే. పెద్ద అబ్బాయి అక్క హైందవను. నమస్తే. ఇద్దరు మంచిగా సహయోగిలు అక్క యజ్ఞంలో. సో మీకు ఎక్కడ పాయింట్ టచ్ అయింది, ప్రేరణ వచ్చింది ఒక్కసారి చెప్పండి అందరికి. బాబా మనము లౌకికంలో బాధ్యత తీసుకొని చదువులు చదివిస్తాము. కాకపోతే వాళ్ళు భవిష్యత్తులో ఉన్నతంగా వాళ్ళ జీవితం గడవాలంటే మాత్రము వాళ్ళకు పుణ్యం ఖాతా అనేది ఉండాలి అని బాబా చెప్పడం జరిగింది. అందువల్ల వాళ్ళకు పుణ్యం ఖాతా జమ చేసే బాధ్యత కూడా తల్లిగా నాదే అనుకున్నాను. ఇంకా వాళ్ళని కూడా యజ్ఞంలో సహయోగులుగా చేసేసాను. మంచిగా ఇద్దరు కూడా మంచి సహయోగులు. వెబ్సైట్ సేవలు కానీ ఏవైనా అక్క ఏ సేవలు చెప్పినా కూడా ఫస్ట్ ఇద్దరు సహయోగులుగా ఉండి నాకు అన్ని నేర్పించి ఇవాళ ఇంత సేవ చేయగలుగుతున్నానంటే వీళ్ళే నిమిత్తం. అందుకెంతో సంతోషిస్తున్నాను అక్క ఇద్దరు పిల్లల్ని. సో ఇప్పుడు ఇదే ప్రాక్టికల్ లైఫ్ లోకి రావాలి. ఇక్కడ శివబాబా బ్రహ్మబాబా కూడా ఏం చెప్తున్నారు, చదువు చెప్పి మనం అంతా పుణ్యం ఖాతా జమ చేసుకోవడానికి మనకు సేవలు చెప్తున్నారు. సో ఈ రోజు ఆ రకంగా పుణ్యం ఖాతా మనకి ఎట్లయితే శివబాబా బ్రహ్మబాబా మనకి పుణ్యం ఖాతా జమ అవ్వాలని సేవలు చేయిస్తున్నారో ప్రతి తల్లి చేయించాలి పిల్లల చేత. పిల్లలు వినరు చెయ్యరు అని చెప్పి మనమే శాపనార్థాలు పెడుతూ కూర్చోద్దు. ఈ రోజు సుమక్కయ్య చేయగలిగిందంటే ఇప్పుడు మీరే చూస్తున్నారు కదా. సో వాళ్ళు ఏం సేవలు చేస్తున్నారని ఇంకా నేను చెప్పక్కర్లేదు. వెబ్సైట్ లోకి వెళ్ళి చూసుకోవచ్చు. యూట్యూబ్ లో వీడియోలన్నీ వీడు చేసినాయి. సో ఇప్పుడు ఆ వయసు చూసేది యాక్చువల్గా 9th క్లాస్ చదువుతున్నాడు మల్లికార్జున. సో హెక్టిక్ గా ఉండదు, ఆ షెడ్యూల్ కంపల్సరీ ఉంటుంది. హైందవ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, ఇప్పుడు వీళ్ళకి ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ IIT అసలు ఊపిరి సలపనట్టు ఉంటుంది షెడ్యూల్. కానీ వీళ్ళకి ఏ డౌట్ వచ్చినా అడిగి తీసుకుని చేస్తుంటే ఏమవుతుంది, ఖచ్చితంగా అక్కడ జమ అవుతుంది. మరీ అంత ఏమొక 2 minutes కూడా టైం లేనంత పరిస్థితి ఏ పిల్లలకు ఉండదు. కానీ అక్కడ ఏం చేస్తారంటే తల్లిదండ్రులు సాధారణంగా కూర్చుని పిల్లలకు శాపనార్థాలు పెట్టేస్తూ ఉంటారు. పిల్లలు వినరు అని. ఎప్పుడైతే తల్లిగా మీరు పిల్లలకు శాపనార్థాలు పెట్టేస్తారో, వరదానాలు ఇవ్వాల్సిన చోట పిల్లలు ఆజ్ఞాకారులు. సో తల్లిదండ్రులు పిల్లల గురించి ఏం మాట్లాడాలి, ఏం ఆలోచించాలని గ్రూప్ లో స్పష్టంగా వేస్తున్న తర్వాత పిల్లలు వినరు. సో శాపనార్థం కాదా? పిల్లలు ఉండడం వల్ల నేను సేవ చేయలేకపోతున్నాను. ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారు, సేవ చేయట్లేదా సుమక్కయ్య? సో ఖచ్చితంగా చేయిస్తున్నారు. చెయ్యాలి అనుకుంటే చెయ్యొచ్చు. సో అది ఎప్పుడైతే మనం అది సాకు కింద తీసుకుని పిల్లలున్నారు పిల్లలతో సరిపోతుంది అని అనుకున్న రోజున ఇంకా మన జీవితాలు ఎప్పుడు ఇలాగే ఉంటాయి. సో ఈ రకంగా ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కాబట్టి ఇంక ఇప్పటి నుంచి ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. అంటే ఒకవేళ మీరు ముందుకెళ్ళి పిల్లల్ని కూడా ముందుకు తీసుకెళ్ళాలి అంటే, సో చిన్నపిల్లలు వినరు తెలియదు అంటే నిజంగా తెలియదు వాళ్ళకి. తెలియనప్పుడు తల్లి ఉదాహరణకు ఉండాలి. సో తల్లి నేర్చుకోవడానికి ముందుకు, ఎందుకంటే చాలా మంది దాన్ని ఇస్తే కొంచెం ఇప్పుడు ఫోన్ లో కొన్ని చూపిస్తే అక్కడ గైడెన్స్ ఇవ్వలేనప్పుడు పిల్లల్ని అడిగి తెలుసుకో అంటే పిల్లలు చెప్పరక్కయ్యా, పిల్లలు వినరక్క. మీ ఇంట్లో పిల్లలే మీ మాట వినకపోతే ఇంకా విశ్వంలోని ఆత్మలు ఏం వింటారు మీ మాట? సో ఈ రోజు సుమక్కయ్య అది ఏ రకంగా చేశారంటే సేవ చెయ్యాలన్న తపన తనలో ఉంది, యజ్ఞం పట్ల బాధ్యత ఉంది. సో ఆ యజ్ఞం పట్ల బాధ్యత అన్నది ఎప్పుడైతే వస్తుందో ఆ యొక్క స్థితి ద్వారా, దృష్టి ద్వారా సృష్టి.
తనేం ఇంట్లో కూర్చుని ఇంట్లో శాంతి వ్యాపించింది, ఇంట్లో బాధ్యత వ్యాపించింది, ఇవన్నీ కూర్చుని చేయాల్సక్కర్లేదు. తల్లి బాధ్యత వహిస్తే ఆ తరంగాలు వ్యాపించి స్వతహాగా ఆ తరంగాల యొక్క వాయుమండలంలో ఉన్న పిల్లల స్థితి అలాగే తయారవుతుంది. ఇక్కడ తల్లే కూర్చుని పిల్లలు వినరు, పిల్లలకు షెడ్యూల్స్ ఎక్కువైపోయినాయి, పిల్లలకు షెడ్యూల్ టైట్ అయిపోయింది అంటే అసలు ఆత్మ యొక్క శక్తి పెరిగితే చదువు ఎంతసేపు చదవగలరు, ఎంత పడుతుంది. సో మెయిన్ ఇక్కడ తల్లి స్థితే సరిగ్గా ఉండాలి. తల్లి బాధ్యత వహించాలి. తల్లి సాకులు చెప్పొద్దు. నేను 5th చదివా, 6th చదివా, నాకు చదువు రాదు. సుమక్కయ్య కూడా ఈ టెక్నాలజీ ఎవరు కదా, అసలు ఇంత చదువు చదివినా నాకే అర్థం కాదు. ఆ ట్యూటర్లను పెట్టుకుని నానా తంటాలు. స్టార్టింగ్ లో డిస్కంఫర్ట్ ఉంటది, ఎందుకంటే అనుభవం లేదు కాబట్టి, నాలెడ్జ్ లేదు కాబట్టి. రాను 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 అది స్మూత్ అయిపోతుంది. కానీ మేము చూస్తున్నాం కదా, మెజారిటీ మాకు అలవాట్లేదు, మాకు రాదు, కాదు అని చెప్పి సాకులు వేసుకుని సొంత కాళ్ళని నరికేసుకుంటున్నారు. అందుకే ముందుకు వెళ్ళలేకపోతుంది. సో ఈ రోజు ప్రతి తల్లి పిల్లలకు సంబంధించిన చదువులకు సంబంధించిన సంయోగం ఇస్తారు. వాళ్ళ పుణ్యం ఖాతా జమ అవ్వడానికి కూడా ముందుగా మీరు మీ జీవితాన్ని ఉదాహరణగా పెట్టాలి. అక్కడ మీలో క్రమశిక్షణ ఉండాలి, మీకంటూ ఒక టైం టేబుల్ ఉండాలి. తల్లే ఈ రోజు కూర్చుని ఒక పని పట్టుకుంటే ఇంకా నేను అదే పట్టుకొని కూర్చుంటాను, ఇది చేస్తే అది చెయ్యను, ఎప్పుడు చూసినా నేను ఫిర్యాదులు చేస్తూ ఉంటానంటే ఎప్పటికీ ఇంటి వాయుమండలం అనేది మారదు. సో ఇది సుమక్క. ఇది నెక్స్ట్ ఇదే విషయంలో ఈ యూట్యూబ్ ఛానల్ విషయంలో వీళ్ళు చేస్తే నేను చెక్ చేస్తే నెక్స్ట్ సింధు అక్కయ్య అప్లోడ్ చేస్తున్నారు కొన్ని. సింధు అక్కయ్య ఒక్కసారి కెమెరా ఆన్ చేయండి. ఎక్కడున్నారు? రాలేదు అతను. సో తనకు కూడా 2 చిన్నపిల్లలు ఉన్నారు, కానీ ఆయన వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు. రాలేదా వీళ్ళంతే రోజు? సింధు అక్కయ్య ఉన్నారు కదా? ఒక్క నిమిషం. ముఖ్యంగా సింధు అక్కయ్య చేస్తున్నారు. సో వీళ్ళంతా ఏంటంటే క్యాన్వా సాఫ్ట్వేర్ నేర్చుకున్నారు. వాళ్ళకి తనకు కూడా చిన్న పిల్లలు ఉన్నారు. సో ఉండి తను సో పిల్లలు అన్న వాళ్ళు ఏనాటికి మన ఉన్నతికి అడ్డు కాదు. కానీ ఈ రోజు ఆ పిల్లలే తల్లులకు నేర్పిస్తున్నారు సాఫ్ట్వేర్ ఎలా చేయాలని. అది అందరికి ఒక అపోహ వచ్చేసింది, ఏమంటే పిల్లలు అడ్డు, పిల్లలు ఉన్నారు కాబట్టి మేము చేయలేకపోతున్నాం. కానీ ఆ పిల్లల్ని సహయోగులుగా చేసుకుని వాళ్ళ నుంచి సహయోగం తీసుకుని మనం ముందుకెళ్లాలన్న విషయం అక్కడ తట్టట్లేదు. సో పిల్లలు రుద్రజ్ఞాన యజ్ఞంలో సహయోగి ఆత్మలు అని చెప్పి సంకల్పం చేసి తల్లి గనక బాధ్యత తీసుకుని నాకు ఈ రోజు రుద్రజ్ఞాన యజ్ఞంలో బాధ్యత ఉంది అని అనుకున్నప్పుడు తల్లి యొక్క స్థితి యొక్క ప్రభావం పిల్లల మీద పడి పిల్లలు ఎందుకు సహయోగులు అవ్వరు? లేకపోతే అసలు ఆ వయసుకు అసలు కుదురుగా కూర్చోడమే కష్టం. ఆ వయసులో నేనే కుదురుగా కూర్చోలేదు, కానీ వాళ్ళిద్దరు కూర్చొని చేస్తున్నారు. సో నాకన్నా చాలా బెటర్ వాళ్ళిద్దరు ఒక రకంగా. ఇప్పుడు నాకు వ్యక్తిగతంగా వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి, ఫోన్లు చేస్తున్నాం. ఒకరింటికి మా ఇంటికి రోడ్డుకు అటువైపు ఉంటారు వాళ్ళు. సో సో సింధు అక్కయ్య భువనేశ్వర్ లో ఉంటారు. సో వీళ్ళంతా మొబైల్ మీద జూమ్ లో కాంటాక్ట్ లో ఉండి చేసినప్పుడు సో ఎంతో అసలు వాళ్ళంటే ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళంతా శివభక్తులు. అందుకే అంతిమంలో వస్తున్నారు, వచ్చేస్తున్నారు, ఆ వెబ్సైట్లు అన్ని చేసేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే సాకులు చెప్పే వాళ్ళు ఒక్కసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే అందరి ఇంటి పరిస్థితులు ఇలాగే ఉంటాయి, ఇంతకు మించి వేరేగా ఉండదు. కానీ మనం సాకులు చెప్తున్నామా లేదా ముందుకెళ్తున్నామా? మీరు సంకల్పం చేస్తే బాబా సహయోగం ఇస్తారు, మీరు సంకల్పం చెయ్యకపోతే బాబా సాక్షి అయిపోతారు. సో ఈ విషయంలో అందరికీ స్పష్టత ఉండాలి. సో ఆ తర్వాత నెక్స్ట్ క్యాన్వా సాఫ్ట్వేర్ నేర్చుకునేటప్పుడు గ్రూప్ లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సహయోగం తీసుకుని సంబంధ సంప్రదింపుల్లోకి వచ్చి అలవాటు చేసుకోండి. ఎవరైనా ఆ రకంగా అందరినీ సహయోగులుగా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈజీగా ముందుకెళ్ళిపోవచ్చు. మనం ఎప్పుడైతే నోరిప్పడానికి వాళ్ళని ఏంటి అడిగేది, వీళ్ళని ఏంటి అడిగేది, వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని మీరు ఆ రకంగా ఆలోచించినంత వరకు మీరు ముందుకు వెళ్ళలేరు.
తర్వాత ఎవరి మాట్లాడే పద్ధతి వాళ్ళకు ఉంటది. దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళు చెప్పేటప్పుడు ఇలా చెప్పారు, నాకు ప్రేమగా చెప్పలేదు. ఆ చెప్పేదేదో ప్రేమగా చెప్పాలి కదా! ఇలా ఎవరెవరికైతే ప్రేమలు కావాలి అని అనుకుంటున్నారో, దయచేసి మీరు రాకపోవడమే మంచిది. ఎందుకంటే సంబంధ సంప్రదింపుల్లోకొచ్చినప్పుడు ఒక్కొక్కరి మాట్లాడే పద్ధతి ఒక్కొక్కరిలాగా ఉంటుంది. ప్లస్ ఈ సాఫ్ట్‌వేర్ నేర్పించేటప్పుడు సపోజ్ మేము క్లిక్ చేసేటప్పుడు రైట్ సైడ్ క్లిక్ చేయమన్నాం అనుకోండి. కొంతమంది ఆ కంగారులో, ఆ టెన్షన్‌లో అంటే ఫస్ట్ టైమ్ చేసేటప్పుడు కొంతమంది కంగారు పడిపోతారు. ఆ కంగారులో ఏం చేస్తారంటే మేము రైట్ సైడ్ క్లిక్ చేయమని చెప్తే లెఫ్ట్ సైడ్ క్లిక్ చేశారే అనుకోండి. మేము చెప్పేటప్పుడు రైట్ సైడ్ కదా అని అన్నామే అనుకోండి. అదిగో మాకు ప్రేమ ఇవ్వలేదు, మాకు ప్రేమ ఇవ్వలేదు. చెప్పేటప్పుడు గట్టిగా చెప్పేశారు. ఈ రకంగా చిన్న చిన్న విషయాలకు హర్ట్ అయిపోయే వాళ్ళు నన్నడిగితే అసలు గ్రూప్‌లో నుంచే లాగౌట్ అయిపోండి. అసలు క్యాన్వా క్లాసెస్ కాదు కదా! ఈ గ్రూప్‌లో కూడా ఉండలేరు మీరు. ఎందుకు అనంటే మీరు నేర్చుకోవాలన్న తపనతోటి చెప్తున్నారాళ్ళు. మిమ్మల్ని రైట్ సైడ్ క్లిక్ చేయమని చెప్తుంటే మీరు లెఫ్ట్ సైడ్ క్లిక్ చేస్తున్నారు కాబట్టి మీరు సాఫ్ట్‌వేర్ కరెక్ట్‌గా నేర్చుకోవాలన్న ఆ ఉద్దేశంతోటి రైట్ సైడ్ కాదు లెఫ్ట్ సైడ్ అంటున్నారు. ఆ కొంచెం వాయిస్ పెరగగానే ర్యాషు, రూడు, హార్షు అని స్టేట్మెంట్‌లు ఇచ్చేస్తా ఉన్నారు. దానివల్ల ఏమైతదంటే చెప్పేటోళ్ళు కూడా చెప్పడం మానేస్తారు. నాలాంటిదైతే ఎవరెట్లన్నా గాని ముందుకెళ్ళిపోతాం. ఎందుకంటే ప్రాప్తులు బాబా ఇస్తున్నాడు కాబట్టి ఆత్మలు బలహీనంగా ఉన్నప్పుడు ప్రేమలు కావాలి, ప్రేమలు కావాలి అంటారు. కొత్త విషయాలు నేర్చుకునేటప్పుడు వచ్చే పెద్ద సమస్య ఇది. ఎస్పెషల్లీ నేను చూసింది ఎవరైతే ఈ బ్రహ్మకుమారిస్టులు ఉంటారో వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ నైపుణ్యాలు డెవలప్ చేసుకోరు. ఎవరైనా చేసి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్దామంటే మాకు ప్రేమలు కావాలి, మాకు ప్రేమలు కావాలి. ఒకప్పుడు స్టేట్ బ్యాంక్ కంప్యూటరైజ్ అయినప్పుడు ఒకప్పుడు పుస్తకాలు ఇంత పెద్ద పెద్ద లెడ్జర్లు ఉంటాయి. పాతవి చూసే ఉంటారు స్టేట్ బ్యాంక్ లో. దాన్ని కంప్యూటరైజ్ చేశారు. కంప్యూటర్స్ పెట్టినప్పుడు స్టేట్ బ్యాంక్ లో ఆల్మోస్ట్ అంత 40 అబోవ్ ఉండేది. అప్పుడప్పుడే కంప్యూటర్లు వస్తున్నాయి ఇండియాకి. అప్పుడే కంప్యూటరైజ్ అవుతాం. ఆ రోజుల్లో బ్యాంక్ నడపడానికి అప్పుడప్పుడు కస్టమర్స్ ఎదురుగా ఉంటే సాఫ్ట్‌వేర్ నాలెడ్జ్ తీసుకోవాల్సి వచ్చింది. అప్పుడు మేమంతా కొత్తగా బ్యాంక్ లో చేరితే మేమంతా నేర్పించేవాళ్ళం. ఆ రోజు పరిస్థితి ఎలా ఉండేదంటే అందరిది అబ్బా! ఎవరొచ్చి నేర్పిస్తే ఉపకారం చేసినట్టు ఫీల్ అయిపోయేవాళ్ళు. ఎందుకంటే డబ్బుతో కూడుకున్న వ్యవహారం ఏ అకౌంట్ కొట్టబోయి, ఏ అకౌంట్ కొడితే ఏ డబ్బు ఎక్కడికెళ్ళిపోతదో అని టెన్షన్‌లో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి గైడెన్స్ ఇస్తే అబ్బా! ఎంతో రిలీఫ్‌గా ఫీల్ అయ్యేవాళ్ళం. అసలు ఈ టెక్నాలజీ విషయానికొచ్చేసరికి ఎవరైనా గైడెన్స్ ఇస్తే అబ్బా! ఎంత స్మూత్‌గా ముందుకెళ్ళిపోదాం అన్న చోట ఇక్కడ ఇటువైపు చూస్తే మీకు నైపుణ్యాలు నేర్పిస్తామమ్మా నేర్చుకుని ముందుకెళ్ళండి అంటే ఇంత మొహాలు పెట్టేసుకుంటారు. మాతోటి ర్యాషు, రూడు. మాకు ప్రేమగా చెప్పాలి, మాకు ప్రేమలు కావాలి. ఏం ప్రేమలు కావాలి మీకు? ప్రేమ అన్నది మీ స్వధర్మం అది. అది ఒకరిని యాచిస్తే వచ్చేది కాదు. ప్లస్ క్లాసులు చెప్పేటప్పుడు ఏమైతదంటే అందరికి వినపడాలన్నట్టు కూడా వాయిస్ రేజ్ చేసి చెప్పాల్సొస్తది. అది క్లాసులు చెప్పే వాళ్ళకే తెలుస్తది ఆ విషయం. ఊరికే కూర్చుని పేర్లు పెట్టే వాళ్ళకి తెలీదు. సో, ఆ క్లాసులు చెప్పేటప్పుడు కూడా అందరికి వినిపించాలని కూడా గొంతు పెంచే అవకాశాలు చాలా ఉన్నాయి. ఆ గొంతు పెంచగానే ఆహా! మాతోటి మమ్మల్ని అవమానించారు. మా మీద అరిచారు. గట్టి గట్టిగా చెప్పారు. సో, ఇలాంటి సున్నిత మనస్కులు మాకు ప్రేమలు కావాలి, ప్రేమలు కావాలి అని అనుకునే వాళ్ళు అందుకే ముందే చెప్పేస్తున్నాను. ఒకరికొకరు సంయోగం ఇచ్చుకునేటప్పుడు ఆ తేడాలొస్తాయి. మేము చాలా సున్నితము అని అనుకున్న వాళ్ళు అసలు రాకపోవడమే మంచిది. తర్వాత ఇప్పుడు నేర్పించేటప్పుడు ఎవరైతే పర్సనల్‌గా ఇంట్రెస్ట్ తీసుకొని చేసినప్పుడు నేను పర్సనల్ సపోర్ట్, గైడెన్స్ ఇస్తాను. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా అంటే మాత్రం చేసుకోండి. గౌరవం ఇస్తాము. కానీ పర్సనల్ ఇంట్రెస్ట్, సపోర్ట్, గైడెన్స్ మాత్రం నా వైపు నుంచి ఉంటది. ప్లస్ విద్యాలయం పేరు మార్చాము. ఆ స్పెల్లింగ్స్ అవన్నీ మీరు తప్పు కొట్టొద్దని చెప్పేసి ఆల్రెడీ గ్రూప్‌లో వేస్తున్నాము. కాపీ పేస్ట్ చేస్తే సరిపోతది. స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా వచ్చేస్తున్నాయి. ఆ స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా చాలా మటుకు సోషల్ మీడియాలో వెళ్ళినప్పుడు మూడ్ ఆఫ్ అయిపోతాయి. సో, అక్కడి నుంచి నేను కరెక్ట్ చేయాల్సొస్తది. మీ ఇంగ్లీష్ దగ్గర నుంచి ఇంగ్లీష్ ఇవన్నీ అవసరం లేదు. మేమే ఇచ్చేస్తాం స్టేట్మెంట్స్. కానీ ఆ గైడెన్స్ పూర్తిగా తీసుకోకుండా కొన్ని మిస్టేక్స్ జరుగుతున్నాయి. అవన్నీ మేము మిస్టేక్స్ అన్ని కరెక్ట్ చేస్తూ పోతాం. సో, మిస్టేక్స్ కరెక్ట్ చేసుకునేది మీరు పర్ఫెక్ట్‌గా అవ్వడానికి. మీరు ఆ సాఫ్ట్‌వేర్‌ని పర్ఫెక్ట్‌గా నేర్చుకొని, పర్ఫెక్ట్ మెసేజెస్ చేసి బాబా అవతరించారన్న సందేశాన్ని తీసుకువెళ్ళడం కోసం అని చెప్పి మేము మిస్టేక్స్ పాయింట్ ఔట్ చేస్తాం. అక్కడ కూడా ఎవరైనా హర్ట్ అవుతే వాళ్ళకి చెప్తున్నా. ఒక్కసారి మీకు మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. మేము ప్రతిదానికి హర్ట్ అయిపోతాం అంటే మాత్రం క్లాసెస్ అటెండ్ అవ్వకపోవడమే మంచిది. రాబోయే సేవల్లో కూడా నలుగురితో కలిసి ఇమ్మడలేరు మీరు. ఎందుకు అంటే కొన్ని సందర్భాల్లో ఆర్గనైజర్‌లకు టెన్షన్‌లు కూడా ఎక్కువైపోయి
ఇప్పుడు ఊరికే ఇలా కూర్చున్నప్పుడు ఏమైపోతుంది అంటే కూల్గానే ఉంటారు. చేసే వాళ్ళకి తెలుస్తుంది అసలు అది ఎట్లా ఉంటది. దిగితే గాని లోతు తెలియదు. సో ఒడ్డున కూర్చుని ఎన్నైనా మాట్లాడొచ్చు. దిగితే తెలుస్తుంది ఎలా ఉంటదని. సో కాబట్టి ఇప్పటి ఎన్నో క్లాసులు చెప్పాను నేను. స్వయాన్ని పరిశీలించుకోండి అని. అలా అందరూ పరిశీలించుకుని నలుగుట్లో ఉన్నప్పుడు స్వభావ సంస్కారాల ఘర్షణలు వస్తాయన్న విషయాన్ని మీరు స్వీకరిస్తే రండి నాతో పాటు. లేదు మాకు ప్రేమలు కావాలి అని అనుకుంటే మాత్రము అది మీ స్వధర్మం అని తెలుసుకోండి, మానించి ఆశించకండి దాన్ని. ఇప్పుడు ఇందాక నేను క్లాస్ స్టార్టింగ్ లో శ్రీమతం చదివినట్టు ప్రతి ఒక్కరిని ఉన్నతి వైపు తీసుకెళ్లడము ఏదైతే చేస్తున్నామో అది మీకు ఇచ్చే గౌరవం. ఈరోజు ఈ సాఫ్ట్వేర్ ద్వారా ఏవైతే మెసేజెస్ టైప్ చేస్తామో ఈ మెసేజెస్ అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో వెళ్తే ప్రతి స్టెప్ లో గైడెన్స్ ఇస్తూ పోతాము. మేము గైడెన్స్ ఇవ్వకముందే మీరు అన్ని తప్పులు చేసుకుంటే దానికి బాధ్యత మీదే. సో మళ్ళీ మాకు పాపపు ఖాతా జమ అయిపోయింది, మేము ఇలా అనుకోలేదు అలా అనుకోవాలంటే ఇక నిర్ణయం మీదే. సో ఈ విషయాలని దృష్టిలో పెట్టుకుని సండే రోజు క్లాస్ అటెండ్ అవ్వాలి. తర్వాత మేము ఏదైతే ఆ నిరాకార శివ పరమాత్మ అని చెప్తున్నామో విద్యాలయాన్ని స్థాపించామని చెప్పి, సో దానికి సంబంధించిన శ్రీమతం కూడా ఒకసారి నేను చూపిస్తాను. ఎందుకు అని అంటే మళ్ళీ అక్కడికి వచ్చాక ఇందాక గ్రూప్ లో చూశాను కదా, బ్రహ్మకుమారిస్ ఇమేజ్ పెట్టేస్తున్నారు. సో నేను క్లాస్ జూమ్ లో అంతా చెప్తూనే పోతున్నాం. బాబా రూపాన్ని మార్చాము, బాబా యొక్క సంస్థ పేరు మార్చాము. ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా నాకు తెలిసి ఎవరైతే జూమ్ క్లాసెస్ అటెండ్ అవ్వట్లేదో వాళ్ళే తప్పులు చేస్తున్నారు. అందుకే ఇందాక క్లాస్ లో ఎవరు వచ్చారు ఏంటని, ఈ జూమ్ క్లాసెస్ అటెండ్ అవ్వకపోవడం వల్ల వచ్చే సమస్యలు ఇవన్నీ. అసలు యాక్చువల్ గా అక్కడ రిస్ట్రిక్ట్ చేసేద్దాం అనుకున్నాను కానీ చూద్దాము. సో ఒకసారి ఉన్న వాళ్ళందరికీ మళ్ళీ ఒకసారి ఆ శ్రీమతాన్ని చెప్తున్నాను. ఎందుకంటే ఆ సాఫ్ట్వేర్ లో కొట్టేటప్పుడు నిరాకార శివ పరమాత్మ అన్న విద్యాలయం పేరు టైప్ చేస్తాం. ఎందుకు అన్నది ఇక్కడ చూపిస్తున్నాను నేను మళ్ళీ ఇంకొకసారి. ఎందుకంటే సండే రోజు పూర్తిగా సాఫ్ట్వేర్ నేర్పిస్తాం, ఇంక శ్రీమతాలన్నీ ఏమి చెప్పము. సో ఒకసారి అందరూ స్క్రీన్ వైపు చూడండి. ఇది సాకార మురళి 17th February 2015 ఇది. ఈ బ్రహ్మకుమారిలు ఏం చేస్తారంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మురళిలు రిపీట్ చేస్తారు. ఆ రిపీట్ చేసినప్పుడు ఏమవుతుందంటే సేమ్ ఇదే మ్యాటర్ ని తీసుకొని వస్తారు. ఎందుకంటే ఇవన్నీ మెజారిటీ వీళ్ళు తయారు చేసిన మురళిలు కాబట్టి ఆ 5 years కి ఒకసారి దాన్ని రిపీట్ చేస్తారు. సో ఇప్పుడు మేము ఏదైతే చూపిస్తున్నామో 17th February 2015 అని చెప్పి ఇదే శ్రీమతము మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత అంటే 16, 17, 18, 19, 20 2020లో 25th February రోజు మళ్ళీ ప్రింట్ అయింది ఇదే మురళి. అంటే ఇది 17th. సో వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి సేమ్ మురళిని రిపీట్ చేస్తారు. అంటే ఇది 17th February కాబట్టి 25th February రోజు రిపీట్ అయింది. అంటే కొన్ని రోజుల తర్వాత కాస్త అటు ఇటుగా కొంచెం ఆ పైన క్వశ్చన్ కింద వరదానము ఇవన్నీ మార్చేసి ప్రింట్ చేసేస్తాం. ఆ తర్వాత మౌంట్ అబు సెంట్రల్ నుంచి అంత ఇన్ఫర్మేషన్ వెళ్తుంటది కాబట్టి మౌంట్ అబులో కూర్చుని మానిటర్ చేసేసి ఈ దేహ జ్ఞానం ఏదైతే ఉందో ఎక్కడైనా ఎవరైనా ఉల్లి వెల్లుల్లి తప్పు అంటే లేదు తినండి అన్నట్టు మళ్ళీ పెడతారనమాట అందులో. సో మౌంట్ అబు నుంచి మానిటర్ చేసి దేహ నియమాలన్నీ ఎప్పటికప్పుడు బయటికి తీసుకొస్తూ ఉంటారు. సో ఇన్ఫర్మేషన్ మౌంట్ అబుకి వెళ్తూ ఉంటది. ఎక్కడ ఎవరు దేహ నియమాలు పాటించట్లేదు, ఎక్కడ ఎవరు ఆత్మజ్ఞానాన్ని ఇచ్చేస్తున్నారు, ఇన్ఫర్మేషన్ పోయినప్పుడంతా దానికి తగ్గట్టు వీళ్ళ చేతుల్లో పనే కాబట్టి పుస్తకాలు మార్కెట్ లో రిలీజ్ అవ్వటం లేదు కాబట్టి మార్కెట్ లో రిలీజ్ కానప్పుడు ఏమైతుంది మన చేతిలో పనే కాబట్టి దేహ జ్ఞానాన్ని తీసుకొని వచ్చేసారు బయటికి. సో ఇప్పుడు ఈ 17th February 2015 అన్నది 20th February 2020లో మళ్ళీ ప్రింట్ అయింది. సో ఈ మురళిలో బాబా ఏమంటున్నారంటే విద్యాలయం పేరు కూడా ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అని వ్రాయబడి ఉన్నా ఇది ఆత్మిక బేహద్ తండ్రి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అని మనుష్యులు అర్థం చేసుకోరు. సో ఇక్కడ శివబాబానే చెప్పేస్తున్నాడు యాక్చువల్గా ఈ రకంగా పేరు పెడితే ఎవరు అర్థం చేసుకోరు అని. సో ఎవరు అర్థం చేసుకోనప్పుడు మళ్ళీ మనం ఇప్పుడు అదే పేరు మీద వెళ్ళి చేస్తే మళ్ళీ పర్మిషన్లు గిర్మిషన్లు
ఈ తలకాయ నొప్పులన్నీ చాలా ఉంటాయి. ప్లస్ బాబా ప్రత్యక్షత అన్నది కూడా జరగదు. ఎందుకంటే ఆల్రెడీ సంస్థకి ఎంత చెడ్డ పేరు వచ్చేసిందో ఏమైందో అందరికీ తెలిసిందే. ఇంక ఇప్పుడు ఆ సంస్థ ద్వారా మనం ఓం శాంతి అని చెప్పి వెళ్ళి సాధించేది అక్కడ ఏమీ లేదనిపించింది. సో అందుకే బాబాని ప్రశ్న అడిగితే బాబా మురళిని చూపించారు. ఈ మురళిని ఆధారంగా తీసుకుని సంస్థని రిజిస్టర్ చేయించాము. జ్ఞాన్ మురళి ఫౌండేషన్ అని చెప్పి ఒక ఫౌండేషన్ ని రిజిస్టర్ చేయించాము. మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ లో చేయించి దాని కింద యూనిట్ కింద ఈ నిరాకార్ శివ పరమాత్మ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం అంటే పూర్తి ఇండియా లెవెల్లో సేవలు చేస్తున్నాం కాబట్టి ఆ హిందీ ఇది వచ్చేటట్టు నిరాకార్ శివ పరమాత్మ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయాన్ని పెట్టాం. సో ఏదైతే మేము రిజిస్టర్ చేసామో అది రిజిస్టర్ చేసింది ఉన్నట్టు వస్తుంది. ఇంటర్నేషనల్ లెవెల్లో ఇన్కార్పోరల్ గాడ్ ఫాదర్ శివ స్పిరిచువల్ యూనివర్సిటీ అని వస్తుంది. కన్ఫ్యూజ్ అవుతారని గ్రూప్ లో పెట్టలేదు. సో అది నేను క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేసి ఎవరెవరైతే బాగా చేస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్నారో ఇంకా వాళ్ళందరితో సీరియస్ గా చేయించేటప్పుడు ఈ విషయాల ఆధారంగా చేయిస్తాం. సో కాబట్టి ఇక్కడ బాబా ఏమంటున్నారంటే పేరు కూడా ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం రాయబడి ఉన్న ఇది ఆత్మిక బేహద్ తండ్రి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అని మనుషులు అర్థం చేసుకోరు. మనుష్యులు వెంటనే అర్థం చేసుకునేందుకు ఇప్పుడు ఏ పేరు పెట్టాలి, ఇది ఒక విద్యాలయం అని ఎలా తెలియచేయాలి? యూనివర్స్ విశ్వం నుండి యూనివర్సిటీ విశ్వవిద్యాలయం అనే శబ్దం వెలువడింది. యూనివర్స్ అనగా పూర్తి విశ్వము, దానికి యూనివర్సిటీ అని పేరు పెట్టబడింది. ఇందులో మనుష్యులందరూ చదువుకోవచ్చు. విశ్వమంతా చదువుకున్నందుకే ఈ విశ్వవిద్యాలయం విశ్వానికంతా తండ్రి ఒక్కరే. వారే వచ్చి ఈ యూనివర్సిటీని స్థాపిస్తారు. ముఖ్య లక్ష్యం కూడా ఒకటే. బాబానే వచ్చి పూర్తి విశ్వాన్ని పావనంగా చేస్తారు, యోగాన్ని నేర్పుతారు. ఇది సర్వ ధర్మాల వారి కొరకు ఉంది. స్వయాన్ని ఆత్మగా భావించి అని చెప్తారు. స్వయాన్ని ఆత్మగా భావించండి అని చెప్తారు. మొత్తం విశ్వానికి తండ్రి నిరాకార గాడ్ ఫాదర్, మొత్తం విశ్వానికి తండ్రి ఇన్కార్పోరల్ గాడ్ ఫాదర్ కనుక దీనిని కూడా ఆధ్యాత్మిక నిరాకార గాడ్ ఫాదర్ యొక్క విశ్వవిద్యాలయము స్పిరిచువల్ యూనివర్సిటీ ఆఫ్ ఇన్కార్పోరల్ గాడ్ ఫాదర్ అని పెట్టవచ్చు కదా, ఆలోచించండి అంటున్నారు. సో బాబా ఏది ఆలోచించమని చెప్తే అదే ఆలోచించాలి. బాబా ఏదైతే ఆలోచించొద్దని అంటారో అది ఆలోచించొద్దు. సో ఇక్కడ బాబానే చెప్తున్నారు ఏమని, ప్రజాపిత బ్రహ్మకుమారిస్ అంటే ఎవరు అర్థం చేసుకోరు అంటున్నారు. నిజంగానే ఎవరు అర్థం చేసుకోలేదు, అందరికి తెలిసిన విషయమే అది. సో కాబట్టి ఇప్పుడు మనము బాబా ఏదైతే చెప్పారో శ్రీమతానికి అనుసారంగా దాన్ని అఫీషియల్ గా గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ చేసాము. బాబా రూపం ఏదైతే ఉందో ఇప్పుడు ఈ పైన ఉంది చూసారా, ఈ చిన్నగా ఇక్కడ, ఆ తర్వాత వీడియోస్ లో కూడా వచ్చింది. ఈ రూపాన్ని పెడదాం అనుకుంటున్నాం, పెట్టేశాం కూడా. ఎందుకు అనంటే ఇప్పుడున్న ఇమేజ్ ని పుస్తకాల మీద వేసి చూపించినప్పుడు అందరూ బ్రహ్మకుమారిల బాబా అంటున్నారు. మీరు ఓం శాంతియా, బ్రహ్మకుమారిల బాబానా, మీరు అది తినరంట కదా, బట్టలు వేసుకుంటారంట కదా అని ఆ బ్రహ్మకుమారిల ట్యాగ్ వచ్చేస్తోంది. సో అందుకోసం అని చెప్పేసి అది కూడా తీసేసి బాబా యొక్క రూపాన్ని కూడా మార్చాము ఇప్పుడు. సో కాబట్టి క్యాన్వాలో చేసేటప్పుడు మేము ఏవైతే బాబా రూపం ఇస్తామో అది పెట్టాలి. సో మీరు మళ్ళీ బ్రహ్మకుమారులు యూజ్ చేసిన ఇమేజ్లు పెట్టేసి మీరు కన్ఫ్యూజ్ అయిపోయి పబ్లిక్ ని కన్ఫ్యూజ్ చేసేసి మళ్ళీ అక్క మమ్మల్ని ఓం శాంతి అంటున్నారు, మీరు ఓం శాంతితో నన్ను అడుగుతున్నారు, ఈ ప్రశ్నలన్నీ నన్ను అడగొద్దు. ఆయన వచ్చి చెప్పేటప్పుడు కూడా ఏం చెప్పాడు, ప్రకాశమయ స్వరూపం శివోహం శివోహం అన్నాడు. అంటే నేను ప్రకాశమయ స్వరూపాన్ని అన్నాడు. జ్యోతిర్బిందు అని ఎక్కడొచ్చిందంటే బిందు రూప స్వరూపాన్ని, అంటే ఆ ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే ఒక చోటు ఉంది. ఏమంటే జ్యోతిర్బిందు అని అంటే జస్ట్ పాయింట్ ఆఫ్ లైట్ అన్నట్టు. సో కాబట్టి ఇప్పుడు వాళ్ళ సైట్ లో నుంచి తీసుకుని ఆ ఇమేజ్లు పెట్టుకుంటే ఏమైపోయిందంటే ఆయన బ్రహ్మకుమారిల బాబా అయిపోయారు. సో ఒక పక్కన ప్రజాపిత బ్రహ్మకుమారిస్ అంటే ఇప్పుడు కొంతమంది ఆర్గ్యుమెంట్ ఏం చేస్తున్నట్టే ఈశ్వరీయ అని ఉంది కదా అని. ఈశ్వరీయ అని ఎక్కడుంది? ప్రజాపిత బ్రహ్మకుమారిస్ ఈశ్వరీయ అని ఎక్కడో వచ్చింది తప్పితే ఈశ్వరీయ అని అంటే భగవంతుడు నిరాకారుడన్న విషయం ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఆయన వాక్యాలు ఏమంటున్నాడు, నేను నిరాకారుణ్ణని తెలియాలంటున్నాడు. ఎందుకు ఆ విషయం తెలియాలి? ఆత్మ కూడా నిరాకార ఆత్మ కాబట్టి. సో నిరాకార ఆత్మ నిరాకార పరమాత్మని తలుచుకున్నప్పుడే పాపాలు వినాశనం అవుతాయి, ఆత్మశక్తిని సంతరించుకుంటది. జ్ఞానం కోసం ఇంత కష్టపడి మనం ఏం తపస్సు చెయ్యక్కర్లేదు. సో నేను ఎలాగూ చేయలేదు, మీ అందరికీ తెలిసిన విషయమే. జ్ఞానం అన్నది ఆత్మ యొక్క స్వధర్మం. సో మీరు ఎప్పుడైతే దాని నుంచి ఈ అహం అన్నది తీసేస్తారో, వ్యర్థం అన్నది తీసేస్తారో సహజంగా జ్ఞానం ఎమర్జ్ అయిపోతుంది.
సో దాని గురించే మనం 2 రోజుల నుంచి చెప్పుకుంటూ వచ్చాము. సో కాబట్టి మళ్ళీ రిపీట్ చేయట్లేదు. తర్వాత ఇంకా బాబా ఏమన్నారంటే ఇక్కడ ఇంకొక స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఇది 2010 మురళి. ఈ 2010 మురళిలు ఏమన్నారంటే ఇప్పటి వరకు బ్రహ్మకుమారులు ప్రత్యక్షమయ్యారు, భగవంతుడు తండ్రి వచ్చేశారు అని బాబా ప్రత్యక్షత గుప్తంగా ఉంది. పురుషార్థం చేస్తున్నారు కానీ మన తండ్రి వచ్చేశారు, భగవాన్ ఉవాచ, ఇది బ్రహ్మకుమారిలో ఉవాచ కాదు అని ఈ ధ్వని ప్రత్యక్షంగా వ్యాపించాలి. ఇప్పుడు ఈ ప్రత్యక్షత జరగవలసిందే. స్వభావ సంస్కారాలు పరివర్తన అవ్వాలి. మీ ఒక్కొక్కరి ముఖం మరియు నడవడిక ద్వారా ప్రత్యక్షత జరుగుతుంది. బాబాని ప్రత్యక్షం చెయ్యాలి, చేస్తున్నారు, కానీ భగవంతుడు వచ్చేశారు, తండ్రి వచ్చేశారు అని అందరి చెవులలో ఆ ధ్వని మారుమోగాలి. సో సో ఇక్కడ ఇది ఎప్పుడు మురళి అంటే 2010 మురళి ఇది. సో 2010 వరకు కూడా బాబా ప్రత్యక్షత జరగలేదు అంటే బాబా ప్రత్యక్షత లేని సేవలు అసలు సేవలే కాదంటాడు. అది మనం 31 డిసెంబర్ 93 మురళి కూడా ఈ మధ్య చదువుకున్నాం. బాబా ఏం చెప్పారు? కాన్ఫరెన్స్లు, సెమినార్లు అన్ని పెద్ద ఎత్తున జరుగుతున్నాయి కానీ మైకు తయారవ్వలేదు. సో ఎప్పుడు 93లో కూడా చెప్పాడు మైకు తయారవ్వలేదంటే మైకు దేనికి వాడతాము? ధ్వని కోసం వాడతాం, అంటే సౌండ్ కోసం. సో భగవంతుడు అవతరించారు అన్న ధ్వని ఇంతవరకు వ్యాపించలేదు, ఇప్పుడు మన ద్వారా వ్యాపించాలి. సో మీకు ఏవేవి స్లైడ్స్ తయారు చేయాలి అని చెప్పి క్లాస్ లో చెప్తాం. మ్యాటర్ కూడా మేమే కొట్టిస్తాము. సో దయచేసి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా కొట్టండి. సో ఇప్పుడు ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మీ మొబైల్లో ఏదైతే వాట్సాప్ ఉందో అది కంప్యూటర్లో ఎలా ఓపెన్ చేయాలో తెలుసుకోవాలి. కంప్యూటర్లో ఓపెన్ చేయడం మీ వాళ్ళని అడిగి తెలుసుకుంటే అక్కడి నుంచి ఇక్కడ ఇప్పుడు మేము పోస్ట్ చేయడం క్యాన్వాస్ ఆర్ డిజైనర్స్ అన్న దాంట్లో పోస్ట్ చేస్తాం మెసేజెస్. అక్కడి నుంచి కాపీ చేసి క్యాన్వాలో పేస్ట్ చేసేస్తారు. సో అక్కడ కాపీ చేసి మీరు క్యాన్వాలో పేస్ట్ చేయాలి అని అంటే మీరు మీ కంప్యూటర్స్ లో వాట్సాప్ ను ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి ఆ విషయం కూడా తెలుసుకోవాలి అందరూ. ఇప్పుడే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఆ తర్వాత వీళ్ళు ఫస్ట్ ఇది అయిపోయిన తర్వాత వీళ్ళున్న వాళ్ళందరూ ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వీటిని అకౌంట్స్ ఓపెన్ చేసుకుంటారు. నా తర్వాత గ్రూప్ లో అది కూడా పోస్ట్ చేస్తారు. సో ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వీటి ద్వారా కూడా వాట్సాప్ అయితే ఎలాగో యూజ్ చేస్తున్నాం. ఈ 4 సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా వెళ్తది కాబట్టి టైం తీసుకోండి, మీ వాళ్ళ హెల్ప్ తీసుకుని ఈ 4 చోట్ల వాట్సాప్ అయితే ఇంచుమించు అందరికీ ఉంది. సో ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ కూడా ఓపెన్ చేసుకో. సో మేము ఎప్పుడైతే పోస్ట్ చేయమని చెప్తామో అప్పుడు పోస్ట్ చేద్దురు కానీ. సో అప్పుడు ఏమైపోతుంది? ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా మొత్తం విశ్వం అంతా వెళ్తుంది. ఆ తర్వాత ఏవేవైతే డిజైన్స్ బాగుంటాయి అవన్నీ గ్రూప్ లో మీరు చేసి గ్రూప్ లో పోస్ట్ చేస్తారు కాబట్టి ఆ డిజైన్స్ లో ఏవైతే వెబ్సైట్ ఇప్పుడు ఏదైతే మన జ్ఞానమురళి వెబ్సైట్ ఆల్రెడీ చూపించాను కదా మొన్న, ఆ వెబ్సైట్ లో కూడా వేసేస్తాం. వేసేసిన తర్వాత ఇంకా తర్వాత పబ్లిక్ ఎవరెవరైతే డౌన్లోడ్ చేసుకుని ఫార్వర్డ్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు ఫ్రీగా చేసుకోగలుగుతారు. సో మీ డిజైన్స్ కూడా ఏమైపోద్దంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ప్లస్ ఈ వెబ్సైట్ ద్వారా బాబా అవతరించాడన్న విషయం మొత్తం విశ్వమంతా వెళ్ళిపోతుంది. ఇంట్లో కూర్చునే చెయ్యొచ్చు ఇవన్నీ. సో ఆ సాఫ్ట్వేర్ నేను మా సండే రోజు 8:30కి నేర్పిస్తాను. కంప్యూటర్స్ ద్వారా లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత గ్రూప్ లో ఎవరైతే మెంబర్స్ ఉన్నారో ఆ మెంబర్స్ లో ఆల్రెడీ సింధు అక్కయ్య, స్పందన వీళ్ళు నేర్చుకున్నారు కాబట్టి వాళ్ళ నంబర్స్ నేను మెసేజ్ పెడతాను. మీకు వచ్చే డౌట్లన్నీ అందులో పోస్ట్ చేస్తారు, ఫోటో తీసి చేసి. ఇప్పుడు ఎట్లయితే ఉన్న వాళ్ళకి గైడెన్స్ ఇస్తున్నామో ఆ రకంగా ఇస్తాము. ఫోన్లు వాళ్ళకి చేసి కూడా మీరు పర్సనల్ గైడెన్స్ తీసుకోవచ్చు. సో ఇది ఈరోజు చెప్పదలుచుకుంది. సో ఇప్పుడు ఏదైతే బ్రహ్మకుమారిలు ప్రత్యక్షం అయిపోయారని బాబా అంటున్నారో మన లక్ష్యం ఇంకా శివబాబా ప్రత్యక్షతనే ఉండాలి. ప్రత్యక్షతకు సంబంధించి మేము ఏవైతే మెసేజ్ చెయ్యొచ్చు, అవి కాకుండా మీ సొంత మెసేజ్లు ఏమైనా పెట్టుకుంటా అంటే మీ స్వేచ్ఛని గౌరవిస్తాను. కానీ
ఇప్పుడు మేమేదైతే టీమ్ గా ఫామ్ అయి చేస్తున్నామో ఆ టీమ్ లో మాత్రం పెట్టుకోను నేను. ఎందుకంటే ఇప్పుడు మేము ఇండియా ఆ తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్ వీటన్నిటిలో వెళ్తున్నాం కాబట్టి కొంత కలిసి ఒకరి అభిప్రాయానికి ఒకరు గౌరవం ఇచ్చుకుని ఒకరి మాటను ఒకరు మన్నించుకుంటూ సహయోగం ఇచ్చుకుంటూ అర్థం చేసుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. మేము మా బంధాలు ఏదో ఊరందరిది ఒక దారి అయితే ఉలిపిరి కట్టదు ఒక దారి అన్నట్టు ఆ టైప్ లో మేము ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తా అంటే మాత్రం విత్ డ్యూ రెస్పెక్ట్స్ గౌరవం ఇస్తాను. కానీ ఇప్పుడు ఏవైతే మేము చేస్తున్నామో అందులో మాత్రం ఉండదు. ఎందుకంటే కలిసి చేసి ఇప్పుడు సుమక్ ఉన్నారు వెబ్సైట్ తయారు చేయడానికి, సుమక్ ఉన్నారు, ఇప్పుడు రాజేశ్వరి అక్కయ్య కూడా టీమ్ లో జాయిన్ అయ్యారు, తర్వాత సింధు అక్కయ్య వేరే భాషల్లో చేసేవాళ్ళు. వీళ్ళంతా ఏంటంటే మేము రెగ్యులర్ కాంటాక్ట్ లో ఉంటాం. సో సజెషన్స్ ఇచ్చినా నేను తీసుకుంటాను. సజెషన్స్ ఇచ్చి తీసుకోకపోయినా గానీ అర్థం చేసుకోవాలి. సో ఆ రకంగా నాతో పాటు టీమ్ లో ఉండి చేస్తాను అంటే యు ఆర్ వెల్కమ్. లేదు మా సొంతగా ఇష్టం వచ్చినట్టు చేసుకున్నా వి రెస్పెక్ట్ దట్. రెండు ఓకే. సో అది నిర్ణయం ఎవరికి వాళ్ళు తీసుకోండి. తీసుకుని దానికి తగ్గట్టు అందరితోటి సంప్రదింపుల్లో ఉండండి. సో రేపు సాటర్డే, సో రేపు కాకుండా సండే రోజు 8:30కి క్లాస్ స్టార్ట్ చేస్తాను. సో మళ్ళీ ఇప్పుడు జూమ్ క్లాసులు అటెండ్ అయినట్టు మీకు తీరినట్టు అటెండ్ అయిపోయి అక్క నేను 5 నిమిషాల క్లాస్ మిస్ అయ్యాను, నేను 10 నిమిషాల క్లాస్ మిస్ అయ్యాను అంటే హరహర మహాదేవ్. సో సమయానికి అధికారులు అయ్యారా లేదా అన్నది మీరే చూసుకోవాలి. ఇంకా చిన్న చిన్న విషయాలన్నీ ఇంకా నేను వెంటబడి టైంకి రండి, చెయ్యండి, పెట్టండి. మీ జీవితం పట్ల మీకు బాధ్యత ఉంటే సో మీరే వస్తారు. లేదు అంటే మేము బలవంతంగా చేయించే విషయాలు కాదు, బలవంతంగా చదివించే చదువు కాదు, బలవంతంగా చేయించే సేవలు కూడా కాదు. సో మళ్ళీ సండే 8:30 కలుద్దాము. సో అందరూ రిజిస్టర్ చేసుకోండి క్యాన్వాలో. ఫ్రీ ప్యాకేజ్ తీసుకునే వాళ్ళు తీసుకోండి, లేదు సేవలు సీరియస్ గా ఉన్నాము అనుకున్న వాళ్ళు, ఎందుకంటే కొన్ని పెయిడ్ ప్యాకేజ్ లోనే వస్తాయి. సో గ్రూప్ లో ఎవరైతే ఉన్నారో రాని వాళ్ళు కొంతమంది ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నారు, వాళ్ళకి ఫోన్ చేసి గైడెన్స్ తీసుకోండి రిజిస్టర్ అవ్వడానికి. సో ఇంకా మనం అందరితోటి కాంటాక్ట్ లోకి రావడం కూడా నేర్చుకోవాలి. సో మళ్ళీ సండే రోజు 8:30కి కలుద్దాం కాన్వా సాఫ్ట్వేర్ నేర్చుకోవడానికి. అంతవరకు థ్యాంక్ యూ. ఓం శాంతి.